ఇరాన్లోని కుర్దిస్తాన్పై జరిగిన డ్రోన్ దాడి ఇప్పుడు పశ్చిమాసియాలో మరో కొత్త ఉద్రిక్తతకు తెరతీసిందా? కుర్దిస్తాన్ ప్రాంతీయ ప్రభుత్వ ప్రధాని మస్రూర్ బర్జానీ కార్యాలయమే లక్ష్యంగా డ్రోన్లు దూసుకు వెళ్లడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి? ఇరాన్ చుట్టూ ఇప్పటికే కొనసాగుతున్న ప్రాంతీయ ఘర్షణలకు ఇది మరో ప్రమాదకర మలుప? మరీ ముఖ్యంగా కుర్దిస్తాన్ భద్రతా సంస్థలు నేరుగా ఇరాన్ పేరే ఎందుకు చెప్తున్నాయి? ఇరాన్ మాత్రం తమకు ఎలాంటి సంబంధం లేదని ఎందుకు ఖండిస్తోంది? సోమవారం రాత్రి కుర్దిస్తాన్ ప్రాంతీయ ప్రభుత్వ ప్రధాని మస్రూర్ బర్జానీ కార్యాలయంపై డ్రోన్ల దాడి జరిగింది. ఇదే సమయంలో కుర్దిస్తాన్ భద్రతా నిఘా సంస్థ పరాస్తీన్ అధిపతి నివాసాన్ని కూడా డ్రోన్లు లక్ష్యంగా చేసుకున్నట్లు కుర్దిస్తాన్ భద్రతా సంస్థలు వెల్లడించాయి. రెండు చోట్ల కీలక వ్యక్తులు, కీలక వ్యవస్థలే లక్ష్యంగా కనిపించడం ఇప్పుడు అసలు చర్చగా మారింది. అదృష్టవశాత్తు ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ ప్రాణ నష్టం జరగలేదనే ఒక్క కారణంతో ఈ ఘటన తీవ్రతను తక్కువగా అంచనా వేయలేం. ఎందుకంటే ఒక ప్రభుత్వ అధినేత కార్యాలయం, మరోవైపు భద్రతా నిఘా విభాగానికి చెందిన అత్యున్నత అధికారి నివాసం లక్ష్యంగా మారడం అంటే దాడి చేసిన వారి లక్ష్యం చాలా స్పష్టంగా ఉండే అవకాశం ఉంది. కుర్దిస్తాన్ భద్రతా సంస్థలు మాత్రం ఈ దాడుల వెనుక ఇరాన్ ఉందని ఆరోపించాయి. కీలక ప్రభుత్వ భద్రతా వ్యవస్థలను లక్ష్యంగా చేసుకోవడం ప్రాంతీయ స్థిరత్వానికి తీవ్రమైన ముప్పు అని పేర్కొన్నాయి. కుర్దిస్తాన్ ప్రధాని మస్రూర్ బర్జానీ కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, చట్టవిరుద్ధమైన చర్య అని అన్నారు. ఇలాంటి చర్యలు ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచుతాయని హెచ్చరించారు. అంతేకాదు, కుర్దిస్తాన్ ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీసేందుకు ఇరాన్ చేసిన తీవ్రమైన చర్యగా ఆయన అభివర్ణించారు. అయితే ఇక్కడే కథ మరో మలుపు తిరిగింది. కుర్దిస్తాన్ చేసిన ఆరోపణలను ఇరాన్ పూర్తిగా ఖండించింది. ఈ దాడులకు తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. మరి కుర్దిస్తాన్ చెబుతున్నది తప్ప, ఇరాన్ చెబుతున్నది నిజమా? అసలు డ్రోన్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు వాటిని ప్రయోగించారు? ఎందుకు ప్రధాని కార్యాలయం, భద్రతా నిఘా అధికారి నివాసమే లక్ష్యంగా మారాయి? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం ఇప్పటికైతే బయటకు రాలేదు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి మాత్రం మరో అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇరాన్పై నిందలు మోపేందుకు ఇతర శక్తులు కావాలని ఇలాంటి దాడులకు పాల్పడి ఉండొచ్చని ఆయన అన్నారు. అంటే ఈ దాడి వెనుక ఇరాన్ లేకపోయినా ఇరాన్పై వేలెత్తి చూపించేందుకు ఎవరో మూడో శక్తి కుట్ర చేసి ఉండొచ్చన్నది ఇరాన్ వాదన. ఇది నిజమైతే ఈ ఘటన మరింత సంక్లిష్టంగా మారుతుంది. ఎందుకంటే ప్రత్యక్షంగా రెండు పక్షాల మధ్య ఘర్షణ లేకపోయినా మూడో శక్తి చర్య ద్వారా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెంచే ప్రయత్నం జరిగి ఉండొచ్చు. కుర్దిస్తాన్ భౌగోళిక స్థానం కూడా ఈ ఘటనను మరింత సున్నితంగా మారుస్తోంది. ఇరాక్లోని కుర్దిస్తాన్ ప్రాంతం నేరుగా ఇరాన్ సరిహద్దులకు సమీపంలో ఉంది. అందుకే ఈ ప్రాంతంలో జరిగే ప్రతి సైనిక భద్రతా పరిణామం ఇరాన్కు చాలా దగ్గరగా ఉంటుంది. అంతేకాదు, ఇరాన్కు వ్యతిరేకంగా పనిచేస్తున్న సంస్థలు, బలగాలకు కుర్దిస్తాన్లో స్థావరాలు ఉన్నాయన్న ఆరోపణలు గతంలోనే ఉన్నాయి. ఇలాంటి ఆరోపణల నేపథ్యంలో కుర్దిస్తాన్లోని కొన్ని ప్రాంతాలపై ఇరాన్ భద్రతా ఆందోళనలు వ్యక్తం చేస్తూ వచ్చింది. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఒక దేశానికి సమీపంలో తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న సంస్థలకు స్థావరాలు ఉన్నాయని ఆ దేశం భావిస్తే వాటిపై చర్య తీసుకోవడానికి ఎంత దూరం వెళ్తుంది? మరో దేశ భూభాగంలో ఉన్న సంస్థలను లక్ష్యంగా చేసుకోవడం సమర్థించగలదా? అలా జరిగితే అది కేవలం ఒక దేశం, ఒక సంస్థ మధ్య సమస్యగా ఉంటుందా, లేక సరిహద్దులు దాటి ప్రాంతీయ ఘర్షణగా మారుతుందా? కుర్దిస్తాన్ విషయంలో ఈ ప్రశ్నలు చాలా కీలకం. ఎందుకంటే కుర్దిస్తాన్ ప్రాంతీయ ప్రభుత్వం ఇప్పటికే ఇరాక్లో ప్రత్యేకమైన రాజకీయ పరిపాలన వ్యవస్థతో పనిచేస్తోంది. ఇరాక్ కేంద్ర ప్రభుత్వంతో తనకంటూ సంబంధాలు ఉన్నప్పటికీ కుర్దిస్తాన్కు స్వతంత్ర భద్రతా వ్యవస్థలు, రాజకీయ శక్తి ఉన్నాయి. అందుకే అక్కడి ప్రభుత్వ అధినేత కార్యాలయంపై దాడి జరగడం అంటే కేవలం ఒక భవనంపై దాడి కాదు, అది ప్రాంతీయ అధికారి వ్యవస్థకు పంపిన ఒక తీవ్రమైన సందేశంగా కూడా చూడొచ్చు. డ్రోన్ యుద్ధం కూడా ఇక్కడ మరో కీలక అంశం. గత కొన్నేళ్లుగా పశ్చిమాసియాలో డ్రోన్లు యుద్ధ వ్యూహాలను పూర్తిగా మార్చేశాయి. సైనిక స్థావరాలు, ఆయుధ గిడ్డంగులు, ప్రభుత్వ భవనాలు, కీలక మౌలిక వస్తువులు అన్నింటినీ డ్రోన్లు లక్ష్యంగా చేసుకునే పరిస్థితికి వచ్చింది. తక్కువ ఖర్చుతో దూరం నుంచి దాడి చేయగల సామర్థ్యం ఉండడంతో డ్రోన్లు అనేక ప్రాంతీయ ఘర్షణలో కీలక ఆయుధాలుగా మారాయి. అయితే ఈ ఘటనలో డ్రోన్ల వినియోగం వెనుక అసలు ఉద్దేశం ఏంటన్నది కీలకం. కేవలం భయపెట్టడానికే దాడి చేశారా? కీలక వ్యక్తులకు హెచ్చరిక పంపించారా? లేక ప్రభుత్వ వ్యవస్థలను అస్థిరం చేయాలనే ప్రయత్నమా? ప్రాణ నష్టం జరగకపోయినా ఒకవేళ లక్ష్యాలను మరింత ఖచ్చితంగా ఛేదించి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? ఈ ప్రశ్నలే ఇప్పుడు భద్రతా సంస్థలను ఆలోచింపజేస్తున్నాయి. మరోవైపు ఇరాన్ ఇప్పటికే అనేక ప్రాంతీయ శక్తులతో సంక్లిష్ట సంబంధాలు కొనసాగిస్తోంది. ఇరాన్కు వ్యతిరేకంగా ఉన్న దేశాలు, సంస్థలు, సాయుధ బలగాలు పశ్చిమాసియాలో అనేక ప్రాంతాల్లో చురుగ్గా ఉన్నాయి. ఇరాన్ కూడా తన భద్రతకు ముప్పుగా భావించే సంస్థలపై కఠినంగా వ్యవహరిస్తూ వచ్చింది. ఇలాంటి నేపథ్యంలో కుర్దిస్తాన్లో జరిగిన ప్రతి అనుమానాస్పద దాడి ఇరాన్ వైపు చూపే వేలిని మరింత బలపరచవచ్చు. అయితే ఆరోపణ చేయడం ఒక విషయం, దాన్ని నిరూపించడం మరో విషయం.
కుర్దిస్తాన్ భద్రతా సంస్థలు ఇరాన్ను ఆరోపిస్తున్నప్పటికీ దాడికి సంబంధించిన పూర్తి ఆధారాలు బయటకు రావాల్సి ఉంది. డ్రోన్ల మార్గం, వాటి ప్రయోగ స్థానం, ఉపయోగించిన సాంకేతికత, దాడి వెనుక ఉన్న వ్యక్తులు లేదా సంస్థల వివరాలు బయటపడితేనే అసలు చిత్రం స్పష్టమవుతుంది. అప్పటి వరకు ఇరాన్పై వచ్చిన ఆరోపణ రాజకీయంగా ఎంత తీవ్రమైనవైనా దాడి వెనుక ఉన్న వాస్తవాన్ని పూర్తిగా నిర్ధారించలేం. ఇదే సమయంలో ఇరాన్ చేసిన ఖండనను కూడా విస్మరించలేం. తమపై నిందలు మోపేందుకు మూడో శక్తులు కుట్ర చేసి ఉండొచ్చని ఇరాన్ చెప్తోంది. ఒకవేళ అలా జరిగితే అసలు లక్ష్యం కుర్దిస్తాన్ కాదు, ఇరాన్ కుర్దిస్తాన్ మధ్య సంబంధాలను మరింత దెబ్బతీయడమే కావచ్చు. ఇరాన్ను అంతర్జాతీయంగా మరింత ఒంటరిగా చేయడం, ప్రాంతీయ ప్రత్యర్థులను రెచ్చగొట్టడం, కొత్త ఘర్షణకు కారణం సృష్టించడం వంటి వ్యూహాలు కూడా ఇందులో ఉండే అవకాశం ఉందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇక్కడ ఇరాక్ కేంద్ర ప్రభుత్వ పాత్ర కూడా కీలకం కానుంది. తన భూభాగంలోని ఒక ప్రాంతంలో విదేశీ శక్తి దాడి చేసిందన్న ఆరోపణలు వస్తే ఇరాక్ ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుంది? కుర్దిస్తాన్కు మద్దతుగా నిలుస్తుందా? ఇరాన్తో దౌత్యపరంగా మాట్లాడుతుందా? లేక రెండు పక్షాలను శాంతింపజేసే ప్రయత్నం చేస్తుందా? ఇరాక్ ఇప్పటికే అనేక ప్రాంతీయ శక్తుల మధ్య సున్నితమైన సమతుల్యతను కొనసాగించాల్సిన పరిస్థితిలో ఉంది. అందుకే ఈ ఘటన బాగ్దాద్కు కూడా పెద్ద దౌత్యపరమైన సవాలే. కుర్దిస్తాన్కు ఇది మరో కోణంలోనూ ప్రమాదకరం. భద్రతా వ్యవస్థలపై వరుసగా దాడులు జరిగితే పెట్టుబడులు, ఆర్థిక కార్యకలాపాలు, ప్రజల భద్రతపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఒక ప్రాంతం స్థిరంగా ఉందనే నమ్మకం దెబ్బతింటే అక్కడి రాజకీయ పరిస్థితులతో పాటు ఆర్థిక వ్యవస్థ కూడా ప్రభావితమవుతుంది. అందుకే కుర్దిస్తాన్ ప్రభుత్వం ఈ ఘటనను కేవలం భద్రతా సమస్యగా కాకుండా ప్రాంతీయ స్థిరత్వానికి సంబంధించిన అంశంగా చూస్తోంది. అసలు ఇరాన్కు కుర్దిస్తాన్ ఎందుకంత సున్నితమైన ప్రాంతం? ఇరాన్లో కూడా కుర్దిష్ జనాభా గణనీయంగా ఉంది. సరిహద్దులకు ఇరువైపులా కుర్దిష్ రాజకీయ, సామాజిక శక్తుల కదలికలను ఇరాన్ భద్రతా కోణంలో పరిశీలిస్తుంది. ఇరాన్కు వ్యతిరేకంగా పనిచేస్తున్న కుర్దిష్ సంస్థలు ఇరాక్ కుర్దిస్తాన్ ప్రాంతంలో ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో టెహ్రాన్కు ఈ ప్రాంతం ఎప్పటి నుంచో సున్నితమైనదే. అందుకే తాజా డ్రోన్ దాడి వెనుక నిజంగా ఇరాన్ ఉందా? అంటే ఇరాన్ ఎందుకు ఇలాంటి దాడికి పాల్పడింది? కుర్దిస్తాన్లోని ఏ సంస్థలను లక్ష్యంగా చేసుకోవాలనుకుంది? కుర్దిస్తాన్ భద్రతా సంస్థలపై ఒత్తిడి పెంచడమే లక్ష్యమా? లేక ఇది పూర్తిగా వేరే శక్తి చేసిన కుట్ర? ఈ ప్రశ్నలకు సమాధానాలు లభించకముందే ఇరాన్, కుర్దిస్తాన్ మధ్య రాజకీయ ఆరోపణలు తీవ్రతరమైతే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారచ్చు. ప్రస్తుతం అత్యంత ముఖ్యమైన విషయం, ఈ ఘటన మరింత పెద్ద సైనిక ఘర్షణకు దారి తీస్తుందా అన్నదే. ఒక డ్రోన్ దాడి పెద్ద యుద్ధానికి కారణం కావాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పటికే ఉద్రిక్తతలు ఉన్న ప్రాంతంలో చిన్న ఘటన కూడా పెద్ద పరిణామాలకు దారితీయచ్చు. ముఖ్యంగా ఒకవైపు కుర్దిస్తాన్ ఇరాన్ను ఆరోపిస్తుంటే మరోవైపు ఇరాన్ దాన్ని ఖండిస్తూ మూడో శక్తుల కుట్రను ప్రస్తావిస్తోంది. అంటే రెండు పక్షాల మధ్య నమ్మకం మరింత దెబ్బతిన్నట్టే. ఇక ముందున్న పరిణామాలు చాలా కీలకం. కుర్దిస్తాన్ ప్రభుత్వం మరిన్ని ఆధారాలను బయటపెడుతుందా? ఇరాక్ కేంద్ర ప్రభుత్వం దాడిపై దర్యాప్తు చేపడుతుందా? ఇరాన్ తన సరిహద్దు భద్రత పేరుతో మరింత కఠినమైన చర్యలకు దిగుతుందా? లేక దౌత్యపరమైన చర్చల ద్వారా ఉద్రిక్తతను తగ్గించే ప్రయత్నం జరుగుతుందా? ఒక్క విషయం మాత్రం స్పష్టం, కుర్దిస్తాన్ ప్రధాని కార్యాలయంపై జరిగిన ఈ డ్రోన్ దాడి ప్రాణ నష్టం లేకుండా ముగిసిపోయిన చిన్న ఘటన కాదు. ఇది ఇప్పటికే అనేక రకాల భౌగోళిక, రాజకీయ పోరాటాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న పశ్చిమాసియాలో మరో అనుమానాన్ని, మరో ఆరోపణను, మరో భద్రతా సంక్షోభాన్ని తెచ్చింది. దాడి చేసిందెవరు అన్నది ఇంకా తేలాల్సి ఉన్నా దాని రాజకీయ ప్రభావం మాత్రం అప్పుడే మొదలైంది. మరి నిజంగా ఈ డ్రోన్ల వెనుక ఇరాన్ ఉందా? లేక ఇరాన్ను ఇరికించేందుకు మూడో శక్తి పన్నిన వ్యూహమా? కుర్దిస్తాన్పై జరిగిన ఈ దాడి మరో పెద్ద ప్రాంతీయ ఘర్షణకు నాంది అవుతుందా? ఇరాక్ తన భూభాగంలో జరుగుతున్న ఈ పరిణామాలను ఎంతకాలం అదుపులో ఉంచగలదు? అన్నిటికంటే ముఖ్యంగా పశ్చిమాసియాలో మరో యుద్ధమంట చెలరేగడానికి ఈ డ్రోన్ దాడి తొలి సంకేతమా?